నమస్తే. బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ఇక ప్రస్తుతం మన దేశంలో దాదాపు బ్రిటిషర్స్ కాలంలో 160 సంవత్సరాల క్రితం ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆ చట్టాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇటీవల అంటే 2023 నుంచి 2024 జూలై 1 నాడు మనకు 3 చట్టాలు బిఎన్ఎస్ అనేది అమల్లోకి వచ్చింది. సో బిఎన్ఎస్లోని వ్యవస్థీకృత నేరం అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ లేదా అంటే ఈ సెక్షన్ 111 అనేది కొత్తగా వచ్చిన న్యాయ సంహితలో చేర్చబడిన క్రిమినల్ సెక్షన్. దీని అర్థం ఏంటి, దీని ప్రకారం శిక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తే ఈ శిక్షకు పాత్రులు అవుతారు, దీనిపై మాట్లాడటానికి మనతో ప్రముఖ అడ్వకేట్ బండి దీక్షిత్ ఉన్నారు. అలాగనే ఇతర న్యాయ సంబంధమైన సలహాల కోసం స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకుంటే లాయర్ గారు మీకు కావలసిన సలహాలు అందిస్తారు. ఇక న్యాయవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ఈ బిఎన్ఎస్ చట్టంలోని 111 సెక్షన్ ఏదైతే ఉందో అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, దీని మీద దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 111. ఇంతకుముందు ఐపీసీ ఏదైతే ఉండే సార్, ఇప్పుడు జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాల్లో చాలా వరకు ఉన్నదాననే కొనసాగించారు, కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా ఐపీసీలో ఉపయోగించలేదు. తొలిసారిగా ఈ బిఎన్ఎస్లోనే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ యొక్క డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 ముఖ్యమైనటువంటి విషయాలు, అన్లాఫుల్ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఒకటి, ఆర్గనైజ్డ్ సిండికేట్ ఒకటి. ఈ 2 కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి సార్. ఇది ఏదైనా సరే ఒక క్రైమ్, ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో కోర్టులో, అటువంటి వాటికి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏమైపోతుందంటే సార్, క్రైమ్ జరుగుతుంది, అతను కోర్టుకు వస్తున్నాడు, కోర్టుకు వచ్చిన తర్వాత బెయిల్ తీసుకుంటాడు, ఆ కేసు సంవత్సరాల కొద్దీ జరుగుతూనే ఉన్నది. కానీ అదే వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ అదే క్రైమ్ మళ్ళీ చేస్తున్నాడు. ఈ రిపీటెడ్ అఫెన్సెస్ చేయడం ద్వారా కూడా జనాలలో ఇది ఇంతేలే, న్యాయ వ్యవస్థ ఇంతే, న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒక శిక్ష పడినప్పటికీ లేకపోతే ఆ రకమైనటువంటి శిక్ష పడుతుందనేటువంటి భయం లేకుండా చేసినటువంటి నేరాన్ని మళ్ళా చేస్తున్నాడు, ఇటువంటి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి శిక్షలు లేవా అనేటువంటి ప్రశ్నలకు ఇది ఒక ఫుల్ స్టాప్ లాంటిది సార్. ఓకే, సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లోని కొన్ని అంటే యాక్టివిటీస్ గురించి ఒకసారి మనం చూసుకుందాం. సో దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రకారము కిడ్నాప్, దోపిడీ, వాహన దొంగతనం, అలాగనే భూదోపిడీ, భూసేకరణ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు లేదా సేవలు, వ్యభిచారం లేదా వ్యభిచారాన్ని నిర్వహించడం, విమోచన కోసం మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత క్రైమ్ అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ క్రైమ్. సిండికేట్ సభ్యులుగా లేదా అటువంటి సిండికేట్లో తరఫున వ్యవహరించే ఏ వ్యక్తి అయినా సరే, వ్యక్తుల సమూహమైనా సరే, హింస బెదిరింపులు, అలాగనే మామూలుగా బెదిరింపులు, బలవంతంగా లేదా ఏదైనా ఇతర చట్ట విరుద్ధం ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాలను పొందడం అంటే వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే చూడండి సార్, ఎలాగంటే సింపుల్గా ఆ బృందంతో కనెక్టివిటీలో ఉంటే కూడా వాళ్ళ మీద కేసు అవుతుంది. అంటే ఇప్పుడు చాలామంది సిండికేట్స్ ఉంటారు కూడా. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తుంటే ఈవెన్ పొలిటీషియన్స్లో ఎక్కువగా కనబడుతుంటారు. పొలిటీషియన్స్లో రౌడీలు ఉన్నారు, ఈ మనుషుల్ని అటు ఇటు రవాణా చేసిన వ్యక్తులను కూడా మన తెలంగాణలోనే చూసాం గతంలో. మనం వాళ్ళ పేర్లు చెప్పుకుంటే బాగుండదులే, కానీ ఇక వాళ్ళు కూడా మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలామంది ట్రాఫికింగ్లో ఉన్నారు, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్నారు, వ్యభిచార గృహాల్ని నిర్వహించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మన దగ్గర ఇక మహారాష్ట్రలో అయితే ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాస్ మొత్తం కూడా పొలిటీషియన్స్ మీద ఆధారపడి ఉంది. అది
సో ఈ విధంగా చూసుకుంటూ పోతే డ్రగ్స్, అలాగనే అక్రమ రవాణా, వ్యక్తుల అక్రమ రవాణా, ట్రాఫికింగ్, అలాగనే సైబర్ నేరాలు, ఆర్థిక నేరం, వీళ్ళు కాంట్రాక్ట్ హత్య అంటే ఏంటండి, దాన్ని ఏమని పిలుస్తాం? సుపారీ అంటారు. సుపారీ అంటే డబ్బులు ఇచ్చేసి ఒక వ్యక్తిని చంపించడం. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో దీని ప్రకారం చూస్తే ఇలా శిక్షలు ఎలా ఉంటుంది సెక్షన్ 311 మీద? దీంట్లో అదే సార్, ఈ ఏవైతే నేరాలు చేసినారో, కొనసాగిస్తున్నారో, తీవ్రమైనటువంటి నేరాలు చేసినారో, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వచ్చేటువంటి ఈ అఫెన్సెస్కు పనిష్మెంట్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. ఎక్కడ కూడా మినిమం పనిష్మెంట్ ఈజ్ 5 years ఉంది సార్. వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళకు కూడా మినిమం అఫెన్స్ 5 years ఉంది. మ్యాక్సిమం పనిష్మెంటు ఒకవేళ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం ద్వారా ఒక వ్యక్తి కనుక మరణిస్తే అప్పుడు వారికి మరణశిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది, జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది క్రిమినల్స్ను భయపెట్టడానికి చాలా వరకు ఉపయోగపడేటువంటి సెక్షన్స్. రిపీటెడ్ అఫెన్సర్స్ అంటే నేను అనేది ఏంటంటే ఒకటే అఫెన్స్ విషయంలో మాత్రమే కాకుండా 1 or more than 1 ఛార్జ్ షీట్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ సార్. వాళ్ళకి మాత్రము ఇది తప్పకుండా భయపెట్టేటువంటి సెక్షన్. అంటే ఇప్పుడు మీరు అన్లాఫుల్ అని కూడా చెప్పారు. సో అసలు అన్లాఫుల్ అంటే ఏంటి? అలాగనే క్రైమ్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు కొంతమంది. పోలీస్ కేసు అవుతుంది, ఆ కేసు నుంచి అక్కడ రాజీపడి బయటకు వచ్చాడంటే అలా కూడా కాదు, మళ్ళీ అతను చేస్తున్నాడు, అది కోర్టు వరకు వెళ్తుంది, జైలు కూడా వెళ్తున్నాడు, జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్రైమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ దీంట్లో మనం శిక్ష పడడము లేదా పెండింగ్లో ఉన్నటువంటి కేసు అయినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ మెన్షన్ చేశారు సార్ దీంట్లో. నాట్ బేస్డ్ ఆన్ ది డెసిషన్ ఆఫ్ ది కోర్ట్. కేసు పెండింగ్లో ఉన్నప్పటికైనా సరే మోర్ దాన్ 1 ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అప్పుడు దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్గానే పరిగణించాల్సినటువంటి అవకాశం. సార్ ఇప్పుడు కిడ్నాప్ అని కూడా దీంట్లో వస్తుంది. కిడ్నాప్ అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోవడము, లేదంటే యూత్ గర్ల్స్ని ఎత్తుకెళ్ళిపోవడము. మరి కొంతమంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ కోసము ఎక్కడో లవ్ చేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు, వెంటనే కిడ్నాప్ కేసు అనేది పెడతారు. సో ఐపీసీ సెక్షన్స్ ప్రకారంను అలాగనే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఐపీసీలో ఏమో కొంత వెసులుబాటు కనబడింది, కానీ బిఎన్ఎస్ విషయానికి వచ్చేసేసరికి ఈ తరహా క్రైమ్స్ ఏదైతే ఉన్నాయి అంటే ఇది దోపిడీ, కిడ్నాప్, అలాగనే కాంట్రాక్ట్ హత్యలు, అలాగనే సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, డ్రగ్స్, ఇవన్నీ కూడా వీటిని చూస్తుంటే వీటి ప్రకారము ఇంత అంటే 5 to 7 years శిక్ష, దాంతోపాటు ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది అంటే తీవ్రతను బట్టి. సో ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది, అతనికి ఇష్టమైన వ్యక్తితో వెళ్ళిపోయింది, కానీ వెంటనే తల్లిదండ్రులు వచ్చేసి కేసు వేస్తారు, ఏమని, నా కూతుర్ని కిడ్నాప్ చేశారు సో ఇన్సో వ్యక్తులని. సో అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది? నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్. ఛార్జ్ షీట్ అనే పదం వాడినా సార్ నేను. ఛార్జ్ షీట్ అనేది పోలీసు వాళ్ళు పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసేది ఛార్జ్ షీట్. ఎలిగేషన్ మనం ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ పోలీస్ ఎంక్వైరీలో నిజం అనేది బయటపడుతుంది. ఆ దాంట్లో మరి అమ్మాయిని నిజంగానే ఎత్తుకపోయినారా, కిడ్నాప్ చేసినారా, లేకపోతే అమ్మాయి ఇష్టపూర్వకంగా పోయిందా అనేది ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. దాన్ని బేస్డ్గా తీసుకొని ఇది కిడ్నాపా, దీన్ని కిడ్నాప్గా పరిగణించవచ్చా, లేకపోతే అమ్మాయి ఇష్టంగా పోయిందా, లేకపోతే వేరే అఫెన్స్ ఏదైనా పెట్టవచ్చా అనేది ఛార్జ్ షీట్ బేస్డ్గా ఉంటుంది సార్. ఓకే. అసలు అంటే ఇంకోటి సార్, ఈ దీని ప్రకారం చూస్తే అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంటే ఏంది అసలు సార్? ఇది మనము కొంచెం ప్రత్యేకంగా దీన్ని ఆలోచన చేయాలి సార్. ఎందుకంటే సిండికేట్ అనే పదం మనం చాలాసార్లు విని ఉంటాం. ఎనీ ఆర్గనైజేషన్, ఏదైనా ఒకటి సంస్థ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఈ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ మాత్రమే దీంట్లోకి వస్తాయా అంటే కాదు. లేకపోతే ఇవి స్కామ్స్ చేస్తుంటారు, ఒక చైన్ సిస్టమ్ స్కామ్ చూస్తుంటాం మనం. పిరమిడ్ స్ట్రక్చర్లో ఈ రకంగా ఒకరినొకరు జాయిన్ చేయాలి, ఒకరినొకరు జాయిన్ చేయాలి అని చైన్ సిస్టంలో ఒక బిజినెస్ నడిపించి ఏదో ఒక టైంలో దాన్ని చేతులు ఎత్తేటువంటి విషయాలను మనం అనేకసార్లు చూస్తుంటాం. దాన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్, మాస్ మార్కెటింగ్, ఇవి కూడా దీని కిందకి వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 1000 రూపాయలు ఇన్వెస్ట్, ఇంకో 10 మందితో చేయించండి, టీమ్ని ఏర్పాటు చేసుకోండి, ఆ తర్వాత 1,00,000 రూపాయల వరకు పెట్టండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1000-2000 రూపాయలు చేయిస్తారేమో, తర్వాత చిన్న చిన్నగా దాన్ని పెంచుకుంటూ పోయి. అందుకే దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్లో దీనిలతో పాటు
ప్రత్యేకంగా ఎక్కడ కూడా చెప్పనటువంటి ఒక 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 విషయాన్ని చెప్పడం జరిగింది సార్. బిఎన్ఎస్లో ఎక్కడ కూడా ఇంతకుముందు ఐపీసీలో కూడా ఎక్కడ కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు.